దురంధర్ 3 స్టోరీ లీక్ అయిపోయింది. మనందరం కూడా దురంధర్ 1 చూసాం, దురంధర్ 2 చూసాం, చాలా పెద్ద హిట్ చేసాం. దురంధర్ 3 ఇప్పుడు ప్రొడక్షన్లో ఉంది. దాని స్టోరీ మటుకు బయటకు వచ్చేసింది, లీక్ అయిపోయింది. అసలు దురంధర్ 3 స్టోరీయే లీక్ మీద స్టోరీ, నీట్ పేపర్ల లీక్ మీద స్టోరీ. చాలా అద్భుతంగా వాళ్ళు వాస్తవాలని కనిపెట్టి చాలా పెద్ద పరిశోధన చేసి ఆ నిజాలన్నిటి కూడా బయటికి తీసుకొచ్చారు. నీట్ యూజీ పేపర్లు తయారవుతాయి, చాలా సీక్రెట్గా ఉంచుతారు, వాటిని చాలా భద్రంగా దాచుతారు మరొకటి తెలియకుండాను. కానీ నీట్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు కదా, ఆ ఎన్టీఏలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ ఉంటాడు. ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, దాని ఏజెంట్ ఒకడు ఉంటాడు. ఆడ ఆ పేపర్ని రహస్యంగా పాకిస్తాన్కి చేరవేస్తాడు. పాకిస్తాన్లో ఆ పేపర్ని అనేక కాపీలు తీయించి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం నీట్ స్టూడెంట్గా అందజేస్తారు. అట్లా ఇండియా నుండి ఎన్టీఏ ఆఫీస్ నుండి ఆ పేపర్, క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళి ఐఎస్ఏ ద్వారా పాకిస్తాన్కి, అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వచ్చి నీట్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ ముస్లిం స్టూడెంట్స్గా అది అందజేస్తాం. ఈ విషయం దినేష్ బిన్వాలా పేరు అతను ఏదైనా కానీ, ఆ కుర్రవాడికి తెలుస్తుంది ఇలా పేపర్ లీక్ అయింది, పాకిస్తాన్ వెళ్ళి ఆ కాపీలు వచ్చి భారతదేశంలో ముస్లిం స్టూడెంట్స్కి అందింది. అది చాలామందికి, 1,00,000 మందికి ఎంతో. రేపు ఎగ్జామ్ జరిగితే దాంట్లో అందరూ కూడా ముస్లిమ్సే పాస్ అయిపోతారు. అలా జరిగిపోతే హిందూ ఖతరే మే హై అనే విషయాన్ని అతను గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తాడంటే పేపర్ని తానే కష్టపడి ఒక దేశభక్తితో ఊగిపోయి ఆవేశంతో ఆ పేపర్ని లీక్ చేస్తాడు. లీక్ చేసి నిజానికి అతని ఉద్దేశం లీక్ చేయడం కూడా కాదు, ప్రధానమంత్రితో చెప్పాలనుకుంటాడు. ఆయన ప్రధానమంత్రితోటి గతంలో కొంత పార్టీ పరంగా చాలాసార్లు కలిసి కూడా ఉన్నాడు. ఆయన బీజేపీలో యాక్టివిస్ట్ కాబట్టి. కానీ ప్రధానమంత్రి ఆ సమయంలో 14 దేశాల విదేశీ టూర్లో ఉంటారు. వారిని కాంటాక్ట్ చేయడం సాధ్యం కాదు పాపం ఈ దినేష్ బిన్వాల్కు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే చాలా కష్టపడి దేశభక్తితో, చాలా గొప్ప దేశభక్తుడు ఆయన, పేపర్ని తాను మళ్ళా లీక్ చేసి ఆ పేపర్ రద్దేయడం చేస్తాడు. రద్దు చేయడం ఏమైనది, దానికి అటెండ్ అయ్యేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు కదా, పేపర్లు పాకిస్తాన్ నుండి దొరికినటువంటి వాళ్ళ కుట్ర విఫలమైపోయింది. ఈ విషయం తెలిసి ప్రధానమంత్రి గారు విదేశ పర్యటన నుండి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయాన్ని పిఎంఓకి దినేష్ బిన్వాల్ను పిలిపించి సన్మానిస్తారు. ఇది ప్రధాన ఎపిసోడ్ దురంధర్ 3లో ఉంటుంది. అయితే ఇది లీక్ అయిపోయింది. లీక్ గురించి కథ పాపం వాళ్ళు తయారు చేశారు, కానీ స్టోరీ మధ్యలో లీక్ అయిపోయింది. మీరు ముందుగానే సినిమా రాకముందునే దీన్ని ఎంజాయ్ చేయండి.